సూపర్ ఉండబోతుందన్న. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న నచ్చిన సినిమా కూడా చాలా మంది కూడా అడుగుతున్నారు. మొన్న నచ్చిన సినిమా కూడా అలానే అన్నారు కదా, లేదు కదా అని అన్నారు. సో ఏంటంటే మొన్న నచ్చిన సినిమా అందరూ కూడా తెలుసు, హరిహర వీరమల్లు. సో ఎప్పుడు కూడా ప్రమోషన్ అనేది చేసుకోలేదు. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఎన్నడూ కూడా ప్రమోషన్, నా సినిమాకు నేనే ప్రమోషన్ ఫస్ట్ మొదటిసారిగా చేసుకుంటున్నాను. సో ఇది మన సినిమా చూడండి అనే లాస్ట్ వారంలో ఈ సినిమా హైప్ వచ్చింది తప్పించి ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ కూడా హైప్ లేదు. సో ఈ ఓజీ అనేది ఏంటంటే డిఫరెంట్ మొత్తం. అసలు ఈ పేరు ఒక టైటిల్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఒక వైబ్రేషన్స్ అండి. ఇప్పటికీ కూడా రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఓజీ అనేది ప్రకంపనలు, కేవలం పేరుతోనే ప్రకంపనలు సృష్టి. సో తప్పకుండా సూపర్ ఉంటది. పవర్ స్టార్ గారిని మనం పోలీస్ గెటప్ లో చూస్తేనే ఆ సినిమా హిట్ అయిపోయింది. మరి ఇప్పుడు గ్యాంగ్ స్టార్ అంటాం, ఎలా ఉండబోతాం? చాలా సూపర్ ఉంటుందండి. అంటే గ్యాంగ్స్టర్ సినిమా అంతకుముందు కూడా పంజా సినిమాలో కూడా గ్యాంగ్స్టర్ గా ఉన్నాడు. సో ఏంటంటే ఇప్పుడు తమన్ గారి మ్యూజిక్ కేవలం పవన్ కళ్యాణ్ గారు గన్ ఇట్లా పట్టుకొని ఇట్లాంటి ఫైట్ సీన్స్ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు చూడాలనుకుంటారు ఫ్యాన్స్ ఎప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ మాస్ లో చూడాలనుకుంటారు, క్లాస్ లో చూడాలనుకోరు. సో ఇప్పుడు మన హరిహర వీరమల్లు కూడా అంతే, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అది మొత్తం అవి ఏం కూడా అంతే ఫ్యాన్స్ ఊహించిన తగ్గట్టుగా లేవు. పవన్ కళ్యాణ్ ఫిలిం ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం పంజాబ్ ఫెయిల్ అయినప్పటికి కూడా ఎట్లా ఉండాలంటే మొత్తం గ్యాంగ్స్టర్ అంటేనే ఒక రేంజ్ లో ఉండాలి, మొత్తం ఫైట్స్ అన్ని. ఇప్పుడు తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు దానిలో చూసారా గన్ ఇట్లా బట్టి తీస్తుంటే ఎట్లుంది. ఓజీ లుక్స్ కూడా అంతే, కేవలం లుక్స్ ఒకటి ఇట్లా ఆయన హెయిర్ స్టైల్ లోకి ఇట్లా కన్నులు పెట్టి ఇట్లా చూస్తే ఒక బోన్ లో నుండి ఒక సింహం బయటికి ఏ విధంగా ఎప్పుడు వస్తుందో చూసినట్టుగా ఒక క్రేజీ లుకింగ్ ఉంది మొత్తం. ఎట్లా అంటే సింహం బయటకు వస్తే ఎలా ఉందో ఇప్పుడు మనం ఓజీతో చూడబోతున్నాం. హరిహర వీరమల్లు కూడా హైప్ ఇచ్చారు బాగా, కానీ సినిమా అంతగా ఆడలేదు. మరి ఓజీకి ఇంకా ఎక్కువ హైప్ ఇస్తున్నారు, మరి ఆడుతుందా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. అదే చెప్పాను కదా, చాలా మంది అన్నారు. కానీ ఏంటంటే ఫ్యాన్స్ ఎవరికి కూడా, మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎవరికి కూడా ఇలాంటి క్లాసిక్ ఫిలిం అనేది అంటే క్లాస్ అనేది అంత నచ్చదండి. పవన్ కళ్యాణ్ గారిని మాస్ లుక్ లో చూడాలి, ఫైట్స్, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక వేరే రేంజ్ లో ఊహించుకుంటారండి ఫ్యాన్స్ కూడా. ఇట్లాంటి స్టోరీ ఉన్న అంటే దానిలో ఫ్యాన్స్ ఊహించుకోవడం చాలా కష్టం. అందులో విఎఫ్ఎక్స్ కూడా చాలా ఫెయిల్ అయినాయి. ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు అసలు నటించలేదు, వాస్తవానికి కూడా అంత గ్రాఫిక్స్ ఉన్నాయి. అందుకే సినిమా ఫెయిల్ అయింది తప్పించి స్టోరీ బాగుంది. ఎందుకంటే ఉంది కానీ పవన్ కళ్యాణ్ దాంట్లో సూటబుల్ కాదు. అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బద్దలు కొడుతుంది కూడా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఎప్పటి నుంటో అందరి హీరోల ఫ్యాన్స్ ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కంపల్సరీ అన్ని మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందనే చూస్తున్నాం. టైటిల్ అంటే ఓజీ అని విన్నప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది మీద. సో ఆయన పోస్టర్స్ గానీ గన్ను పట్టుకొని చూపించిన పోస్టర్లు, సో అన్ని చూస్తే సినిమా ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే మంచి గ్యాంగ్ స్టార్. ఇంకోటి మన మ్యూజిక్ తమన్ కూడా చాలా బాగా కొడతాడు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమను. సుజిత్ గారు అయితే అతని స్టైలిష్ మనకు గ్లిమ్స్ లోనే అర్థం అయిపోయింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లుక్ తోనే సగం బిర్యానీ తిన్నట్టు అయిపోయింది. సినిమా కోసం అయితే ఫుల్ గా వెయిటింగ్, ఫుల్ ఆకలితో వెయిటింగ్. ఆల్రెడీ హరిహర వీరమల్లు 7 times వెళ్ళాను, ఓజీ కంపల్సరీ 10 times వెళ్తాను. మరి హరిహర వీరమల్లు కూడా అంత హైప్ ఉండగా సినిమా అనేది ఇట్లా అయిపోయింది. మరి ఇది కూడా అట్లనే హైప్ క్రియేట్ అయింది కానీ పోతా అని కూడా కొంతమంది అంటున్నారు. పోదు అనేది పక్కన పెడితే ఫస్ట్ డేనే అన్ని కలెక్షన్ తెస్తుంది, ఎందుకంటే అంత హైప్ ఉంది కాబట్టి. ఆల్రెడీ హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ మన వేరే స్టేట్లలో కూడా పరిచయం అయిపోయినాడు. ఓజీ సినిమా స్టోరీ బాగుంటే 100% అన్ని రికార్డులు దాటుతుంది. ఒకవేళ యావరేజ్ ఉంటే అందరికి మంచి పోటీ అన్న ఇస్తుంది 100%.